ధర్మం ఏం చేస్తుంది అని అంటే కన్వర్ట్ చెయ్యదు, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మనల్ని ఒక కొత్త వ్యక్తిత్వం, ఒక ఆధ్యాత్మిక ధార్మికమైన మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. మనకి ఈ చేతనలో ఉంటే ఈ చేతనకి తీసుకొస్తుంది. అదే ప్రయోజనం అండి మనం భగవద్గీత వినటము అనేది. కాబట్టి పరంపరాగతంగా వచ్చే జ్ఞానం అది మనల్ని మారుస్తుందట. అందుకోసం ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏవం పరంపరా ప్రాప్తం, పరంపరలో వచ్చిన జ్ఞానాన్ని శ్రవణం చేయండి, ఆచార్యుల్ని ఆశ్రయించండి, వారి చెప్పే మంచి విషయాలు తెలుసుకోండి, మన జీవితాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అండి. ఏమని చెప్పాడు తెలుసా అండి కృష్ణుడు? వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకువే భవేత్. వివస్వానుడికి చెప్తే వివస్వానుడు దాన్ని మనువుకి చెప్తే మనువు దాన్ని ఇక్ష్వాకుకి చెప్పాడు అని అంటున్నాడండి. మీరు చూడండి, వివస్వానుడు ఎక్కడున్నాడట? ఎన్నో సంవత్సరాల పూర్వం, లక్షలాది సంవత్సరాల పూర్వం ఉన్నారట. అర్జునుడు వయసు ఎంత తెలుసా అండి? కురుక్షేత్ర యుద్ధం అయ్యే సమయానికి 89 ఇయర్స్. కృష్ణుడు ఏజ్ కూడా సేమ్, వాళ్ళిద్దరు అందుకే కదా స్నేహితులుగా తిరుగుతున్నారు, ఒకటే ఈక్వల్ ఏజ్. కాబట్టి కృష్ణుడు ఏజ్ కూడా 89 ఇయర్స్ అనమాట అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదండి. ఈయన ఏమంటున్నాడు అర్జునుడు? అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను వివస్వానుడికి చెప్పాను అని అన్నాడండి. అంటే అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. అయ్యా, నువ్వు నాతో పుట్టిన వాడివి కదా, ఆయనకి ఎలా చెప్పావు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, మేము ఇంతకుముందు కూడా భగవద్గీత ప్రవచనాలు చెప్పామండి మా ఛానల్లో. 1975లో చెప్పాము అంటే, ఏంటి ప్రభుజీ మరీ అన్యాయం, కానీ మీకు 30 ఏళ్ళు కూడా లేవు, 1975లో ఎలా చెప్తారండి? మా చెవుల్లో ఏమన్నా పూలు పెడుతున్నారా అని అంటారు. అవునా కాదా చెప్పండి? అర్జునుడికి కూడా ఈ ప్రశ్న వచ్చిందండి. అయ్యా, నువ్వు నాతో పుట్టిన వాడివి, నాతో తిరిగిన వాడివి, నా ముందున్న వాడివి, నువ్వు ఆయనకెలా చెప్పావు? మీకు ఆ విషయం తెలుసా అండి? కృష్ణుడు చాలా ఫోకస్డ్ టీచర్ అండి. ఫోకస్డ్ టీచర్ అంటే ఏంటో తెలుసా అండి? సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి ఉంటుంది, వ్యక్తి పైన ఫోకస్ చేయరు. ఈ ప్రపంచంలో కొంతమంది ఉంటారండి, మీరు చెప్పారనుకోండి, అబ్బా అసలు ఏం ప్రోగ్రామ్ చేశారండి, అది ప్రోగ్రామా, మా వాళ్ళు చేస్తే తెలుస్తుంది ప్రోగ్రామ్ అంటే ఏంటో. అసలు ఎంత మంచి ప్రసాదం పెట్టారు గుళ్ళో, అది ప్రసాదమా, అసలు నేను చేస్తే చూడు ఎంత మంచి ప్రసాదం ఉంటుంది. లేదండి, అసలు వాళ్ళు ఎంత బాగా చెప్పారు భగవద్గీత, అది అది చెప్పటమా, నేను చెప్తే చూడు ఎంత బాగుంటుందో భగవద్గీత. ఇప్పుడు చూడండి, ప్రతి దాంట్లో వాళ్ళని పట్టుకొచ్చేస్తారనమాట మధ్యలోకి. నేనింత గొప్పవాడిని, మా ఇంట్లో వాళ్ళు ఇంత గొప్ప, మా వాళ్ళు ఇంత గొప్ప, మేమింత బాగా చేయగలుగుతాం, ఇలా ఇలా ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉంటారు. మేమిది చేసాం, మేమది చేసాం, నేనింత గొప్ప. కానీ కృష్ణుడు చూడండి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అర్జునుడు అడిగేంత వరకు తన తత్వం ఏంటో చెప్పలేదండి. కేవలం సబ్జెక్ట్ ఏంటి? అర్జునుడితో కర్మ చేయించాలి, నిష్కామ కర్మ అనుకున్నాడు. దాని గురించే చెప్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు ప్రశ్న వేశాడు, అయ్యా నువ్వు ఆయనకి ఎందుకు చెప్పావు? ఆయనకి ఎలా చెప్పగలుగుతావు? నా ముందు నిన్ను చూస్తున్న వాణ్ణి అని అంటే అప్పుడు ప్రారంభం చేశాడండి నేనెవరిని అని చెప్పడం. చూడండి, సాక్షాత్తుగా భగవంతుడు కూడా తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవట్లేదండి. మరి మనం భక్తి యోగంలోకి వెళ్ళాక చెప్తాడండి భగవంతుడు, నా తత్వం ఏంటి, నేనెంత గొప్పవాడిని. ఎందుకో తెలుసా అండి? భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఒక వ్యక్తినే కదండి మనం ప్రేమించేది. వ్యక్తి గురించి తెలుసుకుంటే కదండి మనకి ప్రేమ పెరిగేది. అందుకోసం భక్తి అంటే భక్తి ప్లస్ భగవాన్ ఈక్వల్స్ టు భక్తి. కాబట్టి భక్తి యోగం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు భగవంతుడు తన గురించి, తన వైభవం గురించి, తన లక్షణాల గురించి, వీటన్నిటి గురించి చెప్తారు. కానీ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. అర్జునుడు ప్రశ్న అడిగాడు, అందుకు చెప్పటం ప్రారంభం చేస్తున్నాడు. భగవత్ తత్వం ఏంటో చెప్తున్నాడట. 6వ శ్లోకం ఒకసారి చదవండి. అజోపి సాన్ నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సాన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేనివాడనైనా, నా దివ్య దేహము ఏనాడూ నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. చూడండి, ఆయన భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, పుట్టుక లేకపోయినా ప్రతి యుగంలో స్వామి అవతరిస్తారట. ఎందుకు? దానికి కలిగిన కారణములేంటి? 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి నా వెనకాల అందరూ కూడా చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. ఎక్కడైతే అధర్మము క్షీణిస్తుందో అక్కడ భగవంతుడు అవతరిస్తారట. ఇంకొక రీజన్ కూడా చెప్తున్నాడండి 8వ శ్లోకం. ఒకసారి మళ్ళీ నా వెనకాల అందరూ కూడా చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. ఇది భగవంతుడు అవతరణకి కారణమటండి. కేవలం ధర్మాన్ని రక్షించడానికి, తన భక్తుల్ని కాపాడుకోవడానికి, సమాజంలో ఉండే అనిస్థితిని మొత్తం దూరం పెట్టి అందరినీ ఆనందింపజేయడానికి భగవానుడి యొక్క అవతారమట. ఆయనకి పుట్టవలసిన అవసరం, పుట్టటం కాదండి, ఆయనకి అవతరించవలసిన అవసరం లేదట, కానీ అవతరిస్తారట. ఎవరి కోసం తెలుసా అండి? నా కోసం, మీకోసం, మనందరి కోసం భగవంతుడి అవతారం. మనందరినీ రక్షించడానికి భగవంతుడి యొక్క అవతారం. మనందరినీ కాపాడడానికి భగవంతుడి యొక్క అవతారం. ఒకసారి ఒక రాజుగారు, మనం ఈ కథ చెప్తాం అవతార విషయం గురించి వచ్చేసరికి, ఒక రాజుగారు అన్నారట మంత్రిని, అయ్యా మీ దేవుడు ఎక్కడి నుంచి అన్ని పనులు చేయొచ్చు కదా, ఎందుకు అవతరిస్తారు? అది కూడా ఒక అవతారం కాదు, 2 అవతారం కాదు, ఎన్నో అవతారాలు మరలి మరలి స్వీకరిస్తూ ఉంటాడు. అంటే ఆయన అక్కడి నుంచి చేయలేడా పని? అవతారం ఎందుకు అని అన్నారటండి. అయితే ఈ మంత్రి గారు అన్నారట, సరే రాజా రేపు ప్రొద్దున రా, నది ఒడ్డున కలుసుకుందాం అనగానే ఒక పెద్ద పడవ ఏర్పాటు చేశాడట. పడవలో అందరూ ఉన్నారట, మంత్రులు, సైన్యము, రాజుగారు, రాజుగారు అబ్బాయి, ఈ మంత్రి అందరు కలిసి వెళ్తున్నారట. ఎప్పుడైతే నది మధ్యలోకి చేరుకుందో పడవ, ఈ మంత్రి రాజుగారు అబ్బాయిని తీసుకెళ్లి నీళ్ళల్లో పడేశాడట. పడేయంగానే ఏం చేశాడు తెలుసా అండి? రాజుగారు ఒక్క క్షణం ఆలోచించకుండా నీటిలో దుంకేశారట. దుంకి ఆ స్విమ్మింగ్ చేస్తూ ఆ పిల్లవాడిని కాపాడి బయటికి తీసుకొచ్చి నీళ్ళంతా నొక్కేసి అమ్మో అని ఇలా కౌగలించుకున్నారట. అప్పుడు మంత్రిని చూసి చాలా కోపం వచ్చిందట అండి రాజుగారికి. శిక్షించబోతే, ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం అయ్యా, ఒక చిన్న విషయం చెప్తాను తర్వాత శిక్షిద్దు కానీ, ఇంతమంది సైన్యం ఉండంగా, ఇంతమంది కాపలాదారులు ఉండంగా, ఇంతమంది మంత్రులు ఉండంగా, ఇంతమంది సేవకులు ఉండంగా నువ్వే ఎందుకు దుంకావు నీటిలో? నా పిల్లవాడు కాబట్టి